ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని, అసహనంతోనే హింసకి పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఈవీఎంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక్కడ గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వే పనిచేశారు ఆయన. ఆ పక్కన సమీపు భీమిని నియోజకవర్గం ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, నేను ఎప్పుడు కళ్యాణ్ బాబు గారి వైపే ఉంటాం, హ్యాపీగా ఉంటుంది నిలబడ్డాడు. ఉంది అక్కడ ఉండటం కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా కళ్ళ ముందు నేను ఎంతో, అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణ అంత గొప్పగా పనిచేశారు సంజీవ్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాము. అతనికి అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించాను. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనకు ఎటువంటిది లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాడు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారుతుంటాను చాలా చేసి ఒక కార్యకర్తలాగే పనిచేశాను. అలాగే మహేందర్ రెడ్డి, ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు. వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారాజ్యంలో పనిచేశారు. తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. అలాగే మన ఇక్కడ రాలేవాడ శంకర్ కూడా ఆయన, వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. ఆయనకేమో ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఒక అవగాహన ఉంటుంది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేంద్ర గారు. ఆయన అందరూ కూడా ఒకసారి ఎవరైనా తెలియదు. అలాగే నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, కాలేజీ ఫ్రెండ్స్, అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం తీసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ తీసుకుంటున్నారు. ఒక మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు వీళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి అయినా, ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలతో కలిగిన వ్యక్తి, మానవత్వం, విమానికి ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంది యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్లు ఆవేశం ఆడుతుంది మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో కొట్లాడిన వ్యక్తి, యూనివర్సిటీస్, కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు. అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి, అంటే మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు. కళ్యాణ్ బాబుని చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి ఆయన. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీని వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాం. సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడుగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడు కాదు కానీ నిజంగా అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశారు. ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆవేశాన్ని అర్థం చూసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన. ఇవాళ ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసినందుకు మీరు ఆయన ఒకసారి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం మాతో ఉన్నారు. తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఏ రోజు కూడా నవగారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి, అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ. కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది, వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతోనూ పనిచేయట్లేదు. హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం. చక్కగా వాళ్ళందరి సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడిన వ్యక్తి. అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే, ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పనులు, అంత మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడి చేశారు. ఆయనకు ఒక టైంలో చూసి అంత భయం వేసి కోపం కూడా అసలు కోపం దానికి రాదు.
అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డారో మీరందరూ అర్థం చేసుకోండి. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటారు, వేరే సంగతి తర్వాత చెప్తాను. సో ఆయన కూడా మీ అలాగే తుమ్మలపల్లి రమేష్ ఆయన మాటలు మనిషి, జాతర మనిషి, జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన. జ్యోతుల నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసింది, ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు, తర్వాత జనసేన చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఉన్న మానస కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, వీళ్ళందరినీ చూస్తున్నారు. రాజు, నేను, మీ అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయకపోయింటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురం అది సాధ్యమైంది. అద్భుతంగా ఒకళ్ళెవరో ఫోన్ చేసి, ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clockకి 3 o'clock మన వాళ్ళకి అప్పుడే సంబరాలు పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే నేను చెప్పాను. బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్స్ దాకా ఉంటారు, బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం, వద్దండి వాళ్ళు హ్యాపీ ఫీల్స్ అరుస్తున్నారు, ఏం చేస్తాం చెప్తాం. అదే బాబు కొంచెం నిదానంగా ఉన్నాడని మాకు తెగొచ్చేస్తున్నాయి పెద్దల నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి